వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల, దళిత ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ గారి పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగల్పారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారు. లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లు పాసు చేసిన మీరా కుమార్ గారు తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. నేరేళ్లకు వెళ్తే అరెస్టు చేశారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు. ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు. ఒక అసెంబ్లీ స్పీకర్ని పట్టుకొని నువ్వు అని సంబోధించడము, అసెంబ్లీ లీడర్ అని చెప్పి సంబోధించడము, దళితుల దళిత పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా ఏ రకంగా అయితే వ్యవహారం చేస్తూ ఉన్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పెద్ద ఎత్తున కేటీఆర్ జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో బిడ్డ ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీ వ్యవహార శైలి మారట్లేదు. దళితుల పట్ల మీకున్నటువంటి వివక్ష మారట్లేదు. ఈ సరైన గుణపాఠం దళితులు ఖచ్చితంగా చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.